నమస్తే అండి. విజయ్ పరిస్థితి ఎలా ఉందంటే ముందు గొయ్యి వెనక నుయ్యి అనేది తయారైంది. నిన్నటి వరకు పాపం సింగిల్గా పోటీ చేశాడు 108 వచ్చినాయి, 118 వచ్చినాయి, సింగిల్ సింహం అన్నారు. కట్ చేస్తే మరి ఆ పాపం తగిలిందో లేకపోతే లేడుపు తగిలిందో తెలియలేదు. కానీ ఆయన 108 దగ్గర ఆగిపోయాడు. 108 దాకా తెచ్చుకొని ఆగిపోయాడు. దీంతో ఇప్పుడు విజయ్కు గవర్నర్ కండిషన్స్ పెట్టారు. విజయ్ ఇప్పుడు సమర్పించాలి లెక్క ప్రకారం ఎంతమంది ఎమ్మెల్యేలు మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య చూపించాలి 118. కానీ ఆయన ఎన్ని చూపించాడు? 112 చూపించాడు. దాంతో గవర్నర్ ఒప్పుకోలేదు. అసెంబ్లీని స్థాపించాలంటే 118 ఉండాల్సిందే సంఖ్యాబలం అని చెప్పేసి ఆయన ఇప్పుడు కండిషన్స్ కొర్రెలు పెట్టడంతో ఇప్పుడు ముందు గొయ్యి వెనక నొయ్యి. ఏంటంటే డిఎంకేతో అలయన్స్ పెట్టుకున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో సిపిఐ సిపిఎం కావచ్చు, ముస్లిం లీగ్ కావచ్చు, ఈ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా మేము స్టాలిన్తోనే ఉంటాం తప్ప విజయ్ పక్కకు రావంటున్నారు. అది వింత. అక్కడ మన దగ్గర అయితే కనుక ఈ పార్టీకి జంపు జిల్లాలో అయ్యేవాళ్ళం. కానీ అక్కడ అలా అవ్వట్లేదు. అక్కడ వింత ఏంటంటే స్టాలిన్ ఓడిపోయినా నేను స్టాలిన్తోనే ఉంటా అంటున్నారు. సిపిఐ సిపిఎం వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళే కొంచెం జంపింగ్లు జపాంగులు చేస్తున్నారు తప్ప మిగిలిన అందరూ కూడా ఆయా పార్టీలతోనే మేము అఫిలియేట్ అయి ఉంటాం తప్ప నేను విజయ్తో పొత్తి పెట్టుకోమని చెప్తున్నారు. అక్కడ జనం అంత పెద్ద మ్యాండేట్ ఇచ్చిన. సో ప్రస్తుతానికైతే విజయ్ దగ్గర 112 ఎమ్మెల్యేల మద్దతు అయితే ఉందన్నమాట. ఇది సమర్పించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 118 కావాలని చెప్పేసి గవర్నర్ గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన్ని బలాన్ని ఏదైతే ఉంటుందో అది అసెంబ్లీలో నిరూపించుకోవాలని చెప్పి సూచించారు. అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీల మధ్య ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కొంచెం ఇంట్రెస్టింగ్ అయింది. బీజేపీ వాళ్ళు విజయ్తో దట్టుకట్టడానికి ఉన్నారు. విజయ్కి ఇంట్రెస్ట్ లేదు బీజేపీతో వెళ్ళడం. ఎందుకంటే సిద్ధాంతపరంగా చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి బీజేపీతో వెళ్ళడం ఇష్టం లేదు. ప్రస్తుతం విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాలంటే దాదాపు ఇంకా 6 నుంచి 7 ఎమ్మెల్యేలు కావాలా. గవర్నరు రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి గ్యాప్ వల్ల ఈ పరిణామాలు అయితే మరింత రాజకీయ ప్రాధాన్యత అయితే సంతరించుకుంటున్నాయి. విజయ్ అతిపెద్ద పార్టీగా గెలిచినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు ఆహ్వానించకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధం అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి అయితే ట్వీట్ చేసినాడు. ఇక్కడ ఎలా ఉంటుందంటే రాజకీయాల్లో ఇప్పుడు ఒకవేళ ఇది అవ్వకపోతే కనుక మళ్ళీ దీన్ని డిజాల్వ్ చేసి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాలి ఈయన చూపించుకోకపోతే కనుక. సో ఏం జరిగిద్దో చూడాలి. కానీ ప్రజలు ఇంకా మళ్ళీ సింపతి వస్తుంది. మొన్న వచ్చినటువంటి డిఎంకే వచ్చిన సీట్లు వచ్చినాయి కదా వాళ్ళకి. నెక్స్ట్ ఎలక్షన్స్ పోతే అవి కూడా దాంట్లో అలాంటి మొహం